ఒక సినిమా సమాజానికి ఏదైనా మెసేజ్ ఇచ్చినా లేదా పాజిటివ్ అవగాహన ఏదైనా కలిగించినా ఆ సినిమాకి అవార్డు రావడం అనేది సహజం. అయితే రీసెంట్గా వచ్చిన రజాకర్ అనే సినిమాకి గద్దర్ అవార్డు వచ్చింది. ఆ విషయంలో ఇప్పుడు కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా హైదరాబాద్లో జరిగిన రజాకర్ ఉద్యమం చుట్టూ ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేదాన్ని ఒక్కసారి పక్కన పెడితే కథకి నిజమైన చరిత్రతో ఉన్న సంబంధం మీద ప్రశ్నలు వచ్చాయి. ఈ సినిమాలో ఒక సీన్లో రజాకర్ మిలీషియాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసినట్టుగా చూపించారు. ఈ సీన్ ని బేస్ చేసుకుని కొంతమంది విమర్శకులు అసలు హిస్టరీలో ఇలాంటి అటాక్ ఒకటి జరిగినట్టు రికార్డులో కూడా లేదు, ఇది ఫిక్షన్ అంటున్నారు. ఇంకొక సీన్ లో ఒక చిన్న విలేజ్ లో రజాకార్లు ఒక ఆలయాన్ని ధ్వంసం చేస్తూ చూపించిన సీన్, దీనిపైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఈ సీన్ ని ఒక వర్గాన్ని నిందించడానికే తీశారు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని చోట్ల మహిళలపై రజాకార్లు చేసిన అఘాయిత్యాన్ని తీవ్రంగా చూపించారు. నిజానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ పైన చరిత్రలో స్పష్టమైన ఆధారాలు లేవు, సినిమా కోసం ఎక్కువగా డ్రమటైజేషన్ చేశారు అని కూడా చాలా మంది అంటున్నారు. కొంతమంది స్వతంత్ర సమరయోధుల్ని రజాకార్లకి సహకరించినట్టుగా చూపించారు. ఇది జనాల్ని మిస్లీడ్ చేయడం అవుతుంది కదా అని కొంతమంది అంటున్నారు. ఇన్ని సీన్ల మీద ఇన్ని విమర్శలు వచ్చిన సినిమాకి అవార్డు వచ్చే అర్హత ఉందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తడం సహజమే. చారిత్రకంగా చూస్తే తెలంగాణ ప్రజల్లో వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీ వీటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఒక వర్గ పోరాటం, సామాజిక న్యాయం కోసం జరిగిన ఒక యుద్ధం. వేలాది మంది రైతులు, కూలీలు, పేదలు తమ హక్కుల కోసం పోరాడారు. భూమిపైన హక్కు కోసం, మానవ గౌరవం కోసం చేసిన బలిదానాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. కానీ రజాకర్ సినిమాలో ఈ పోరాటాన్ని రెండు మతాల మధ్య జరిగిన ఘర్షణగా లేదా ఒక మతాన్ని మరొక దానిపై ఆధిపత్యం చూపించేలా చిత్రీకరించడం, దీనివల్ల అసలు సమస్యను వెట్టిచాకిరీ, భూస్వామ్య దోపిడీలు కనుమరుగైపోవడం, ఒక సామాజిక పోరాటాన్ని మతపోరుగా మార్చడం, వీటి వల్ల చరిత్రపైన ప్రజలకుండే అవగాహనను దారి తప్పించే ప్రమాదం ఉంది అని చారిత్రకవేత్తలు హెచ్చరిస్తున్నారు. చివరికి ప్రజల్లో మిగిలిపోయిన ప్రశ్న ఏంట్రా అంటే, రజాకర్ సినిమాకి గద్దర్ అవార్డు రావడం అనేది కేవలం కళా విలువల పరంగా చూసుకోవాలా లేదా చరిత్రను చిత్రీకరించే బాధ్యతను కూడా ప్రశ్నించాలా? ఇప్పుడు మీకు అందించిన సమాచారం అంతా వెబ్సైట్లో దొరికిన ఒక ఆర్టికల్ ఆధారంగా చెప్పడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.